శివాయ. ఓం శ్రీ లలితాదేవ్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివానందలహరి 71వ శ్లోకం. ఆరూఢ భక్తి గుణకుంచిత భావచాపయుక్తై శివస్మరణ బాణగణై అమోఘై నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్ర సానందం ఆవహతి సుస్థిర రాజలక్ష్మి. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఏమన్నారంటే, తెలివి గలవారు అంటే తెలివిగా ఆలోచిస్తారు. పాపం ఏది, పుణ్యం ఏది, మంచి ఏంటి, చెడు ఏంటి అని. శ్రేష్ఠులు అంటే భక్తి యందు బాగా శ్రేష్ఠులైనటువంటి వారు. వారికి ఈ పాపపుణ్యాలతో ఇంక ఏ విధమైన సంబంధం ఉండదు, అంతా భక్తిగా ఉండేటువంటి అందులో శ్రేష్ఠులైనటువంటి వారు. విద్య కలవారు, విద్య అనేది జ్ఞానం, ఆ జ్ఞానం కలవారు అయినటువంటి మానవులు శివనామస్మరణ చేతనే జీవికి శత్రువైనటువంటి పాపాలను జయించి మోక్షానికి చేరువవుతారు అనే దానికి ఈ శ్లోకంలో ఎలా చెప్పారంటే, మన శత్రువులు పాపాలే మన శత్రువులు. మనం చేసే పాపకర్మలే మన యొక్క జీవితాన్ని అవి విశ్లేషిస్తాయి. అంటే ఈ పాపం వలన ఇది చేస్తున్నావు, అందుకని ఈ విధంగా నీకు శిక్ష పడుతుంది అనేది, అటువంటి శిక్షలు వేయగలిగేది ఆ పాపకర్మలే. కాబట్టి ఆరూఢ, దానికి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే ఆరూఢ స్థిరమైనటువంటి భక్తి గుణ కుంచిత, భక్తి అనే తాడుతో ఉంచబడిన భావం, అంటే భావం అనే మనస్సును అనమాట. ఆ భావం అనేటువంటిది అదొక ఆ ప్రేరణ అనేటువంటి ధనస్సును శివనామస్మరణం అనే బాణంతో, అది దేంట్లోంచి ఆ స్మరణ యొక్క గుంపులో నుంచి కిల్బిషరిపుత్ అంటే పాపాలనే శత్రువులని నిర్జిత్వ విజయి అమోఘంగా జయించి విజయుడై సంతోషాలతో కూడుకున్నవాడే బ్రహ్మాది దేవతల చేత స్మరించబడేటటువంటి భవుడైనటువంటి ఆ ఈశ్వరుడికి దగ్గరగా రాజలక్ష్మిని ఆవాహతి అంటే పొందెను అని. రాజలక్ష్మిని కూర్చోండి అంటే ఇవన్నీ చేస్తే మనం ఆ పుణ్యానికి దగ్గరగా అయి జన్మ సార్థకత జరుగుతుంది. ఈశ్వర పాదాల దగ్గరికి మనం వెళ్ళగలుగుతాము. అదే మనకి జయం. భగవంతుడు మానవులకి ఇచ్చింది 2 ముఖ్యమైనవి. ఒకటేంటి బుద్ధి, రెండోది ఏంటి మనస్సు. ఈ 2 పాపకార్యాలకు దూరంగా ఉండాలన్నమాట. అంటే భక్తి అనేటువంటి తాడు పట్టుకొని ఓం నమ శివాయ అనే బాణాన్ని వదిలితే పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. మరి ఇదంతా జరగాలంటే మనకి నిష్కల్మషమైనటువంటి మనస్సు అనే ధనుస్సు మన దగ్గర ఉండాలి. అప్పుడే ధనుస్సు ఉంటేనే బాణాన్ని వదలగలం. నిష్కల్మషమైనటువంటి మనస్సు ఉండాలి. మనస్సు చెప్పినప్పుడు ఆ స్మరణ అనేటువంటి ఈశ్వర స్మరణ అనేటువంటి బాణాన్ని వదిలితే మనం పాపాన్ని నుంచి దూరంగా ఉండగలుగుతాం అన్నమాట అని గురువుగారు చెప్పారు. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.